మేడం ఈరోజు చూసుకుంటే షర్మిల గారు అసలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ స్పందన. ఈ రాష్ట్ర అభివృద్ధి మరి ఆగమేఘాల మీద తెలంగాణలో పార్టీ షట్ డౌన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి మరి ఏ పార్టీ లేనట్టు మరి ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టిన పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా తీసుకొని అదే హైదరాబాద్ గడ్డలో మరి అక్కడ నా తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో ఉంది, నాకు కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు లేదని చెప్పి మరి అక్కడ మాట్లాడి ఆ ఎలక్షన్ తర్వాత ఒక్క ఎమ్మెల్యే కంటెస్ట్గా ఒక్క క్యాండిడేట్ కూడా నుంచోపెట్టకుండా తాను నుంచోకుండా పార్టీకి విలువలు లేకుండా అక్కడ షట్ డౌన్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి పిసిసి అధ్యక్షురాలుగా మీకు ఏ అర్హత ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు? రాష్ట్ర అభివృద్ధి లేదా? మీకు కనబడట్లా. ఎందుకంటే మీరేం ఇక్కడేమో పర్మనెంట్ రెసిడెంట్స్, మీకు ఇక్కడేం లేదు కాబట్టి మీకు కనబడట్లా. ఈ రాష్ట్ర అభివృద్ధి కనబడాలంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళండి. ఆ బిడ్డల్ని చదువుకుంటున్న బిడ్డలు చిన్న బిడ్డల్ని ఆ స్కూల్లో ఉన్న చదువుతున్న తల్లిదండ్రులను అడగండి. నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయో అక్కడ చదువుతున్న విద్యార్థులు వాళ్ళని అడగండి, మీకు కనబడుద్ది రాష్ట్ర అభివృద్ధి అంటే. అట్లాగే విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ చదువుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ ప్రభుత్వంలోనే ఇటువంటి ఇంపార్టెన్స్ ఉందా? ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక గాడ్ ఫాదర్ లాగే పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి మరి అది అభివృద్ధి కాదా? జీవితాలను మారుస్తున్నారు. చదువునే మరి పరిమాణంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూట్స్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేస్తున్న ముఖ్యమంత్రి గారు చేసేది అభివృద్ధి కాదా? అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో మీరు చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో 5 లక్షలు ఉన్న మరి ఆరోగ్యశ్రీని ఈరోజు 25 లక్షలు చేశారు. మీ తండ్రి గారు 5 లక్షలు ఇస్తే పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 25 లక్షలు చేసి ఆరోగ్యశ్రీ ద్వారా మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంప్లిమెంట్ చేస్తూ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆరోగ్యానికి మరి పెద్దపీట వేస్తూ జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా కంటి వెలుగు ద్వారా ఎంతమందికి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఆరోగ్యం మరి అంత అభివృద్ధి చేసిన హెల్త్ డిపార్ట్మెంట్ మీకు కనబడట్లేదా? అది మీకు అభివృద్ధిగా కనబడట్లేదా? అట్లాగే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా మరి ఏదైతే ఇదివరకు ప్రజలు ఒక జన్మభూమి కమిటీ ద్వారా ఒక అప్లికేషన్, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాలంటే ఎంత ఇబ్బంది పడ్డారో అటువంటి స్థితి నుంచి నిజంగా మరి అభివృద్ధి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా ఏదైనా సరే ఎంఆర్ఓ చుట్టూ కానీ ఎక్కడ తిరగకుండా మరి ఈరోజు ప్రజలు ఈజీగా వాళ్ళకి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్సే కానీ ప్రతిదీ వార్డు గ్రామ సచివాలయాల ద్వారా పొందుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇది అభివృద్ధి కాదా? అట్లాగే వాలంటరీ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలు, అర్హతే ఇక్కడ మెయిన్ క్రైటీరియా. అంతేగాని ఎమ్మెల్యే రెఫరెన్సులు లేదా చెంచాల రెఫరెన్సులతో సంక్షేమ పథకాలు అందించలేదు ఈ ప్రభుత్వం. అర్హత ఉంటే చాలని వాలంటరీ వ్యవస్థ ద్వారా పార్టీలు చూడకుండా, టీడీపీయా, జనసేన, కాంగ్రెస్ అని చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా అర్హత ఉంటే చాలని చెప్పి సంక్షేమాన్ని డైరెక్ట్గా ఎటువంటి రెఫరెన్స్ లేకుండా మరి డైరెక్ట్గా త్రూ బ్యాంక్ ఖాతాల ద్వారా మరి ఇన్ని వేల కోట్లు ప్రజలకి ఆర్థిక స్థితిగతులు కరోనా టైంలో మరి తింటా కూడా తిండిలేని ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఆయన దేవుళ్లాగా డైరెక్ట్గా అకౌంట్లో వేసి వారిని పోషించిన మాట వాస్తవం కాదా? అది అభివృద్ధి కాదా? మీరు తెలంగాణలో ఎలక్షన్స్లో నిజంగా విలువలు లేని రాజకీయాలు చేసి మీరు రాజకీయంగా ఫెయిల్ అయ్యారు. మీరంటే మాకు చాలా గౌరవం షర్మిలమ్మ గారు. కానీ మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతుంటే ప్రతి రాజశేఖర్ రెడ్డి అభిమాని గుండె పగిలేలాగా బాధపడుతున్నారు. మీరు ఎవరి మీద మరి ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారో, ఎవరి మీద మరి మీరు రాజశేఖర్ రెడ్డి గారి కూతురు అని చెప్పి దయచేసి చెప్పకండి. మీరు వైఫ్ ఆఫ్ అనిల్ శాస్త్రి అని చెప్పి మరి మీరు ఈ రాష్ట్రంలో తిరగాలని ప్రతి రాజన్న బిడ్డ కోడుకుంటున్నారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తున్న బిడ్డ. ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిలో తన తండ్రిని చూసుకుంటున్నారు. పెద్ద ఆయన మరి అకస్మాత్తుగా వెళ్ళిపోయిన రోజు దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి రాజశేఖర రెడ్డి గారి విలువలు, వ్యక్తిత్వ విలువలు మరి ఈ రోజు కూడా తండ్రి స్థానాన్ని ఆకాశం అంత ఎత్తుగా నిలబెట్టిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు సొంతగా హైదరాబాద్లో పార్టీ పెట్టుకొని క్యాడర్ని అక్కడ వదిలేసేసి వాళ్ళని ముంచేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఎవరిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సొంత అన్నకి మరి వెన్నుపోటు రాజకీయం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించాలి. నిజంగా ప్రతి రాజశేఖర బిడ్డ అభిమానులకు మీరు గుర్తుంచుకోండి.
రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఆమెను గౌరవిద్దాం. కానీ ఇప్పుడున్న షర్మిలమ్మ మాత్రం వైఫ్ ఆఫ్ అనిల్ శాస్త్రి గారు. సో ఆమెకి మనం ఖచ్చితంగా నోరు విప్పి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఆమెకి ఏంటంటే మెట్రో వేస్తేనో గ్రాఫిక్ రాజధాని లాగా ఎత్తైన కట్టడాలు ఉంటేనే అభివృద్ధి అనుకుంటున్నారు. మీకు పెత్తందారి వ్యవస్థలో మీరు కూడా ఉన్నారని మాకు అర్థమైంది. పెత్తందారికి పేదవాళ్ళకి జరుగుతున్న యుద్ధంలో మీరు కూడా పెత్తందారి వ్యవస్థతోనే మీరున్నారు. పేదవారి పక్షాన మీరు మాకు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేడం అలాగే రాజశేఖర రెడ్డి గారు పరువు తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు షర్మిల గారు, దాని మీద రాజశేఖర రెడ్డి గారి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుగా మరి ఈ రాష్ట్రంలో విజయకేతంతో తండ్రికి తగ్గ తనయుడుగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో 151 కాదు 175 స్థానాల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో సెకండ్ టైం కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తమ ఓటు ద్వారా ఈ పెత్తందారి వ్యవస్థలు ఈ తోడేళ్ళ మందల్ని ఖచ్చితంగా తరిం కొట్టాకి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా. మరి ఆమెకి నిజంగా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే చదువుతుంది. ఆ విజయమ్మ గారి బాధ, ఆ మాట్లాడుతున్న ప్రతి మాటని తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎంత దౌర్భాగ్యం అసలు. విజయమ్మ గారిని కూడా మీరు దేవుడి మీద ఒట్టేస్తారు, విజయమ్మ గారిని బయటికి లాగుతున్నారు, జగనన్నను వెన్నుపోటు పొడుస్తున్నారు. నిజంగా మీరు చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ భ్రమలో మీరు బతుకుతున్నారని ప్రతి రాజన్న బిడ్డ చాలా వేదన చెందుతున్నారు. మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. మేడం ఎన్నికలు సిద్ధం అవుతున్నారు కదా, రేపు 31st బస్ ర్యాలీ చేస్తున్నారు, దాని గురించి మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి సంక్షేమాన్ని పొందిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్టార్ క్యాంపెయినర్లుగా ఏకతాటిగా తోడేళ్లంతా ఒక పక్కనుంటే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సంక్షేమాన్ని పొందిన ప్రతి బిడ్డ, ప్రతి గడప, ప్రతి మహిళ, ఎందుకంటే మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అటువంటి ప్రతి బెనిఫిషియర్ ఈరోజు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఎన్నికలకు జగనన్నకు తోడుగా మేము సైతం అని సిద్ధంగా రెడీగా ఉన్నాము. అట్లాగే మేమే సంక్షేమాన్ని పొందిన ప్రతి గడప ఈరోజు జగనన్నకి ప్రతి వ్యక్తి కూడా స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేయటానికి మేము సైతం తోడేళ్ళని రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం.